సాతాను తెలుస్తుంది. ఎందుకు? ఎవరి దగ్గర నుంచి కొన్నాడు? సాతాను దగ్గర నుంచి కొన్నాడు. అంటే దేవునికి తెలుస్తుంది, 2 సాతాను తెలుస్తుంది, 3 ఎవరు తెలుస్తుంది? మనకు తెలుస్తుంది. ఎందుకు? అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అయింది ఎవరు? మనమే. కాబట్టి ఈ 3 విషయాలు మనం క్లారిటీ ఉండాలి. మనం రక్షించబడ్డాం లేదనేది దేవునికి తెలుసు, సాతాను తెలుసు, మనకు కూడా మనకి తెలుసు. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ జరిగిందా లేదనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. హృదయం మారుతుంది, జీవితం మారుతుంది, క్రొత్త వ్యక్తి అవుతాడు, నూతన సృష్టి. మనకి బైబిల్ ఉంటుంది, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. క్రొత్త జీవితం వస్తుంది, క్రొత్త జీవితం వస్తుంది, జీవితం మారిపోతుంది. ఇది జరిగితేనే మీరు రక్షించబడ్డట్టు లెక్క. ఎవరైనా సరే, నేనైనా మీరైనా. క్రొత్త జీవితం, పాత జీవితం పోయి క్రొత్త జీవితం వస్తుంది. పాత అలవాట్లు పోయి కొత్త అలవాట్లు వస్తాయి. అప్పుడు దాకా సినిమాలు చూసేవాళ్ళు ఇక ముందు సినిమాలు చూడలేదు. అప్పుడు దాకా మందు తాగేవాళ్ళు మందు తాగలేదు. అప్పుడు దాకా చెడు స్నేహితులతో తిరిగిన వాళ్ళు చెడు స్నేహితులకి వెళ్ళలేదు. వాళ్ళకి బాగా చెప్పేస్తారు. క్రొత్త జీవితం, ఆ జీవితం మనలో వచ్చిందా లేదనేది మనం ఆలోచించాలి. ఇక ఇప్పుడు జరిగే విషయము ఇక్కడ ఏంటంటే, క్రొత్త జీవితం వచ్చింది, కానీ పాపం దేవుడు తీసివేశాడు. పాపం దేవుడు క్షమించాడు, తీసివేశాడు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పాప స్వభావాన్ని మన మనిషి తీసివేయలేదు. పాప స్వభావాన్ని మన మనిషి తీసివేయలేదు. ఇది చూడండి, ప్రాచీన స్వభావం. ఇది చాలా ఇంపార్టెంట్. మనం రక్షించబడ్డాం, మన పాపాలు క్షమించబడ్డాయి, మనం యేసుక్రీస్తు బిడ్డలుగా, కుమారులుగా చేయబడ్డాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనలో నూతన స్వభావాన్ని పెట్టాడు, కానీ మనలో ప్రాచీన స్వభావాన్ని ఆయన తీసివేయలేదు. ప్రాచీన స్వభావం అలానే ఉంది. ఇప్పుడు రోజు ఈ రెండింటి మధ్య ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రాచీన స్వభావం, నూతన స్వభావం, ప్రాచీన స్వభావం, నూతన స్వభావం. ఇప్పుడు 2 ఆలోచనలు ఉన్నాయి. మనం రక్షించబడ్డాం, ప్రాచీన స్వభావం ఉంది, నూతన స్వభావం ఉంది. పాపం పోయింది, కానీ ప్రాచీన స్వభావం అంతే ఉంది, నూతన స్వభావం ఉంది. మనం సినిమాకి వెళ్ళాలని ఆలోచన వచ్చింది. మనం వెళ్తా ఉన్నాం, ఒక వాల్ పోస్టర్ చూసాం, మనకు సినిమాకి వెళ్ళాలి, సినిమా చూడాలని ఆలోచన వచ్చింది. అప్పుడు ఫైటింగ్ జరుగుతూ ఉంది. ఒక పక్క సినిమాకి వెళ్తే బాగుంటుంది అనేది ఆలోచన వస్తూ ఉంటుంది. రక్షించబడినప్పటికీ పాపం చేసే అవకాశం 100% ఉంది. ఇంకొక పక్కన నూతన స్వభావం ఏం చెప్తావంటే, నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావు కాబట్టి నువ్వు సినిమా చూడకూడదు, నువ్వు చెడ్డ పనులు చేయకూడదు అని చెప్తాను. ఈ రెండింటి మధ్య ఫైటింగ్ జరుగుతూ ఉంది. ఫైటింగ్ జరిగినప్పుడు డెసిషన్ చేయాలి, చాయిస్, ఎంపిక చేయాలి. నేను సినిమాకు వెళ్ళాలా, వెళ్ళకూడదా? చాయిస్ మన చేతిలో ఇచ్చాడు దేవుడు, ఎంపికను దేవుడు మనకి ఇచ్చాడు. అప్పుడు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి, దేవుని మాట నీతో చెప్తున్నప్పటికీ దేవుని మాటని అణిచివేసి నువ్వు సినిమాకు వెళ్ళవచ్చు. రెండోది, దేవుని మాటకు లోబడి నువ్వు సినిమాకు వెళ్ళకుండా మందిరానికి రావచ్చు. అంటే ప్రతిరోజు యుద్ధం అన్నమాట. ఆ యుద్ధంలో నువ్వు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు ఉంది కదా, మనకి ఎలక్షన్ జరుగుతాయి, ఎక్కువ ఓట్లు ఎవరు పడితే వాళ్ళు రేపు అధికారంలోకి వస్తారు. ఇప్పుడు కూడా అంతే. ఈ రెండింటిలో నువ్వు ఎవరికి ఓటేస్తే అది నీలోంచి బయటకు వస్తుంది. ప్రతిరోజు ఒక ఛాయిస్, ప్రతిరోజు ఒక ఛాయిస్, ప్రతిరోజు నువ్వు ఛాయిస్ చేయాలి. లేచిన కాడ నుంచి పండుకునేదాకా చాలా విషయాల్లో ఈ ఫైటింగ్ జరుగుతూ ఉంది. ఈ ఫైటింగ్లో నువ్వు ఎవరికి ఓటేస్తే వాళ్ళు బయటకు వస్తారు. ఒక ఆయన ఏం చెప్పాడంటే, ప్రతి మనిషి హృదయంలో ఆయన అర్థం కావడానికి చెప్పింది ఏంటంటే, తెల్ల పిల్లి నల్ల పిల్లి, 2 పిల్లులు ఉన్నాయి ఒక యజమాని దగ్గర ఉంటే జనాన్ని అడిగాడు అన్నమాట. ప్రతి పోటీ వేయడానికి ముందు, నేను ఇప్పుడు పోటీ చేస్తున్నాను, ఒక వారం రోజుల తర్వాత పోటీ పెడతాను, తెల్ల పిల్లికి నల్ల పిల్లికి, ఈ తెల్ల పిల్లి నల్ల పిల్లిలో ఏ పిల్లి గెలుస్తుందో మీరు చెప్పండి అని చెప్పాడు.
జనం అందరూ తెల్లపిల్లి అని చెప్పాను. సరే వారం రోజులు ఏం చేస్తామంటే ఆ తెల్లపిల్లికి ఆహారం పెట్టకుండా అంతే ఉంచేస్తాడు. తెల్లపిల్లికి ఫుడ్ పెట్టకుండా ఆ వారం రోజులు అలా నుంచి నల్లపిల్లికి మంచిగా బలమైన ఆహారం పెట్టేసేసి ఆ వారం రోజులు మేపేవాడు. తర్వాత ఆ వారం తర్వాత వచ్చినప్పుడు పోటీ పెడితే ఎవరు గెలిచేవాళ్ళు? నల్లపిల్లి గెలిచేది. ఎందుకంటే తెల్లపిల్లికి ఆహారం లేదు, నల్లపిల్లికి ఫుల్గా ఆహారం పెట్టాడు. అలానే దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుని సంఘానికి వచ్చి మనం కనుక బలపడితే మనలో నూతన స్వభావం తెలుస్తుంది. అంటే మనం విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తాం. ఒకవేళ ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, సంఘానికి వెళ్ళకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించి కనుక చేస్తే మనలో ఏమవుతుంది? ప్రాచీన స్వభావం పైకి వచ్చేసి నూతన స్వభావం ఇది తగ్గిపోతుంది, ఇది పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు విశ్వాసం చేయాల్సిన ఎంపిక ఏంటంటే, దేవా నేను నీ చిత్తం చేయాలి, నేను నీ కోసం జీవించాలి అని నూతన స్వభావానికి ఎవరైతే ఓటేస్తారో, నూతన స్వభావం కావాలని ఎవరైతే కోరుకుంటారో, దేవా నీ కోసం నేను బ్రతకాలని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే విశ్వాస సంబంధమైన జీవితాన్ని, లేకపోతే నీతి సంబంధమైన జీవితాన్ని జీవిస్తారు. లేకపోతే మనిషి పడిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు అనుమతిస్తేనే, మనం అనుమతి లేకుండా పాపం మన మీద ప్రభుత్వం చేయదు. చూద్దామా? రోమపత్రిక 6వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచ్చినారు. రోమపత్రిక 6వ అధ్యాయం. అటువలే పాపమును ఏలనీయకుడి. పాపం మన మీద ఏలాలంటే మన పర్మిషన్ కావాలి. శరీర దురాశకు లోబడినట్టుగా చావులకు నోలైన మీ శరీరం అందు పాపమును ఏలనీయకుడి. నెక్స్ట్ ప్రతిరోజు దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. నెక్స్ట్ మీ అవయవములను నీతి సాధనలుగా మన అవయవాలను కూడా దేవునికి అప్పగించాలి. మనం అప్పగించుకోవాలి. మన శరీరంలో ప్రతి పార్టీ ప్రభా ఇది నీకు సంబంధించింది అని మన అవయవాలను కూడా దేవునికి అప్పగించుకోవాలి. అక్కడ చదవండి. మీరు కృపకే కానీ పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. విశ్వాసం మీద పాపము ప్రభుత్వం చేయదు. చేస్తుంది ఎప్పుడు? నువ్వు అనుమతిస్తే. మనం అనుమతిస్తే పాపం చేసినా పర్లేదు, నేను ఏమైనా పెరిగినా పర్లేదు అని కనుక మనం అనుమతిస్తే పాపం మన మీద ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు మనం ఛాయిస్ చేయాలి. ఇంకోటి, రక్షించబడిన తర్వాత మనం సాతాను అధికారం నుంచి దేవుని అధికారానికి వచ్చాం. ఇప్పుడు మనం ఏమయ్యాం? దేవుని కుమారులము, దేవుని కుమార్తెను అయ్యాం. దేవుడు మనల్ని కన్నాడు, దేవుడు మనల్ని కొన్నాడు. ఎట్లా? ఆయన తన స్వరత్వం ఇచ్చి కొన్నాడు. ఓకే, దేవుడితో మనకు రిలేషన్షిప్ ఏర్పడింది. ఏంటి? ఆయన కుమారులను కుమార్తెలు. ఇది కొత్త సంబంధం. ఇంతకుముందు సంబంధం సాతానుతో ఉండేది. సాతాను దగ్గర నుంచి బయటకు వచ్చి మనం దేవుని కుమార్తెలుగా అయ్యాం. ఇది శాశ్వతమైంది. ఈ రిలేషన్షిప్ ఎప్పటికీ తెగిపోదు. ఒకసారి నువ్వు రక్షించబడ్డావంటే నీ రక్షణ శాశ్వతమైంది. అది నిత్య రక్షణ ఎప్పటికీ ఎవరు తీసివేయలేదు. సాతాను గాడు కూడా, పాపం కూడా మన రక్షణను తీసివేయలేదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పాపం చేసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే రక్షణ కోల్పోము. మీకు తర్వాత ప్రశ్న వస్తే వాటి కూడా నేను ఆన్సర్ చెప్తాను. ఇది ఖచ్చితంగా ఉండదు. ఇది రిలేషన్షిప్. ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. నా కుమారుడు ఇద్దరు ఉన్నాడు. ఫస్ట్ వాడు ఈయన, వాడు నా కుమారుడే. వాడు నా మాట వినకపోయినా కానీ
ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయినా కానీ వాడు నా కుమారుడే. చాలా పనులు చేసి ఎక్కడైనా చెడిపోయినా కానీ వాడు నా కుమారుడే. ఎందుకంటే వాడు నేను కన్నాను. అది నా రిలేషన్షిప్, మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్. ఒకవేళ వాడు నా మాట వినకపోతే నేను కొడతాను, శిక్షిస్తాను. అప్పుడేమవుతుందంటే రిలేషన్షిప్ పోదు, పోయేది ఏంటంటే ఫెలోషిప్, సహవాసం. సహవాసం పోతుంది. నేను వాడితో మాట్లాడను, వాడు నాతో మాట్లాడు, చాలా మా ఇద్దరి మధ్య గ్యాప్ ఉంటుంది. అలానే సేమ్గా మనం యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం దేవుని బిడ్డలయ్యాం. ఆ సంబంధం ఎప్పటికీ తెగిపోదు, ఆ సంబంధం కంటిన్యూ అవుతానే ఉంది. ఒకవేళ నువ్వు పాపం చేస్తే, ఒకవేళ నేను పాపం చేస్తే జరిగేది ఏంటంటే ఫెలోషిప్ కట్ అయిపోతుంది. దేవుడు నీతో మాట్లాడు, నువ్వు దేవునితో మాట్లాడు. దేవుడు మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ ఫెలోషిప్ అనేది కట్ అయిపోతుంది. ఆ ఫెలోషిప్ మరలా, కానీ రిలేషన్షిప్ ఉంటుంది. ఫెలోషిప్ కట్ అయిపోయింది. మరలా ఫెలోషిప్ ఎప్పుడు వస్తుందంటే నీ పాపాన్ని ఒప్పుకొని, దేవా నేను పాపం చేశాను, ప్రభా నేను పాపం చేశాను, నా పాపాన్ని క్షమించండి, నేను రక్షింపబడిన తర్వాత కూడా నేను పాపం చేశాను కాబట్టి నా పాపాన్ని క్షమించండి అని ఎవరైతే మనపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తాడో దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళా ఫెలోషిప్ని రిస్టోర్ చేస్తాడు. ఫెలోషిప్ని రిస్టోర్ చేసి ఆ కట్ అయిపోయిన ఫెలోషిప్ని, సహవాసాన్ని మళ్ళీ ఆయన పునరుద్ధరిస్తాడు. కాబట్టి రక్షించబడిన వ్యక్తి పాపం చేస్తే రిలేషన్షిప్ పోదని ఫెలోషిప్ కోల్పోతాడు. మరలా తన తప్పును తెలుసుకుని దేవుని దగ్గరకు వచ్చి పాప క్షమాపణ అడిగితే మరలా ఫెలోషిప్ని దేవుడు ఇస్తాడు. ఈ రక్షణ శాశ్వతమైంది, శాశ్వతమైంది. చూద్దామా? అది నిత్య రక్షణ. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, చాలా వచనాలు ఉన్నాయి, నేను అన్ని చూపించను. హెబ్రీ 5:10, హెబ్రీ 5:10. కాబట్టి 9:10 చూడండి. ఈ రక్షణ ఎటువంటిది? నిత్య రక్షణ. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. నిత్య రక్షణ. దిస్ ఈజ్ ఎటర్నల్ సాల్వేషన్. నిత్య రక్షణ. ఒక్కసారి రక్షించబడితే ఆ రక్షణ ఎప్పటికీ రక్షణే. కాబట్టి ఈరోజు నేను రక్షించబడ్డాను, సంవత్సరం అయిన తర్వాత నా రక్షణ పోయింది అనడానికి వీల్లేదు. అది నిత్య రక్షణ, శాశ్వత రక్షణ, పర్మనెంట్ సాల్వేషన్. ఒకసారి దేవుడు ఒక మనిషిని రక్షించాలంటే అది ఎప్పటికీ అది రక్షించబడ్డట్టే. రక్షణ కోల్పోము. రక్షణ సాతాను గారు కూడా తీసివేయలేడు. అది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఉంటుంది. నేను ఇప్పుడు సరే ఆ ఒక్క వచనం చదివిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుంచి. నా గొర్రెలు నా స్మరణను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఆ దేవుడు అందించేది నిత్య జీవం, నిత్య రక్షణ, నిత్య జీవం. చెప్పండి. ఎవడును నా చేతిలో నుండి వాటిని అప్పగినప్పుడు, వాడు సాతాను అయినప్పటికి కూడా బిలీవర్ని యేసుక్రీస్తు చేతుల్లో నుంచి ఎవడు ఎప్పటికీ తీసివేయలేడు. చూడండి. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? 9వ వచనం, 28వ వచనంలో నా చేతిలో నుండి ఎవడు అపహరింపలేడు. 29 నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాడిని అపహరింపలేడు. ఇప్పుడు సాతాను ఒక బిలీవర్ని దేవుని చేతిలోంచి తీయాలంటే ఫస్ట్ యేసుక్రీస్తు చేయి దాన్ని పట్టుకోవాలి. యేసుక్రీస్తు చేయి పట్టుకున్నా ఇంకోటి ఏంటి? తండ్రి చేయి. డబుల్ ప్రొటెక్షన్. మన రక్షణ ఎంత పటిష్టమైందంటే దేవుడు చాలా ప్రొటెక్షన్ ఇచ్చాడు, చాలా భద్రత ఇచ్చాడు. ఎవరు పడితే వాడు వచ్చి, లేకపోతే సాతాను గాడు వచ్చి మన రక్షణ తీసివేయడానికి అవకాశం లేదు. 2 చేతులు దాటాలి. యేసుక్రీస్తు చేతి వారి నుంచి బయటకు రావాలి, రెండోది తండ్రి చేతి నుంచి బయటకు రావాలి. కాబట్టి సాతాను ఆ పని ఎప్పటికీ చేయలేడు. అది నిత్య జీవం, నిత్య రక్షణ,
శాశ్వత రక్షణ, శాశ్వత జీవం. ఇది తెలుసుకోవాలి. ఇంకోటి, రక్షణ త్రికాలానికి సంబంధించింది. రక్షణ త్రికాలానికి సంబంధించింది. 3 గతకాలం, ప్రస్తుత కాలం, భవిష్యత్ కాలం. గత కాలంలో చేసిన పాపాల నుండి దేవుడు మనల్ని క్షమించాడు. పెనాల్టీ ఆఫ్ సిన్, పాపపు అపరాధం అంటారు. పాపపు అపరాధ భావం. నేను కొన్ని వచనాలు చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 2:8. ఎఫెసీ 2:8. సమయం అవుతుంది. చాలు, ఇక్కడ రక్షించబడి ఉన్నారు, ఆల్రెడీ రక్షించబడ్డారు. సెకండ్, 1 కొరింథియన్స్ 1:18. 1 కొరింథీ పత్రిక 1:18. రక్షించబడుచున్నాము. మూడోది, రక్షించబడతాం. హెబ్రీ పత్రిక 9:28. హెబ్రీ 9:28. రక్షణ నిమిత్తం అంటే ఇక రక్షణ కంప్లీట్ కాలేదు. అంటే 3 కాలాలకు సంబంధించింది. గత కాలం అంటే పెనాల్టీ ఆఫ్ సిన్, పాపపు పెనాల్టీ నుంచి. పెనాల్టీ ఆఫ్ సిన్ అంటే అపరాధ భావం. మనం పాపం చేశాం కదా, పెనాల్టీ ఆఫ్ సిన్ నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. ప్రస్తుత కాలం, పవర్ ఆఫ్ సిన్, పాపపు శక్తి నుంచి. ఇప్పుడు మనం జీవిస్తున్నాం, మన చుట్టూరు పాపపు శక్తి ఉంది. మనం బయటకు వెళ్తే పాపం చేయడానికి అవకాశం ఉంది. దేవుడు మనం దేవుడికి అప్పగిస్తే దేవుడు ఏం చేస్తాడంటే పవర్ ఆఫ్ సిన్ నుంచి, పాపపు శక్తి నుంచి. ఇది పాపపు శక్తి నుంచి మనల్ని ప్రతిరోజు రక్షిస్తాడు. మనం రక్షించమని దేవుణ్ణి అడగాలి. ఇది పాపపు శక్తి పెనాల్టీ. అపరాధ భావం అంటే ఆల్రెడీ మనం చేసిన పాపానికి దేవుడు పెనాల్టీ చెల్లించేశాడు, అపరాధం రుసుము చెల్లించేశాడు. మూడోది పాపపు శక్తి, పెనాల్టీ ఆఫ్ సిన్, పవర్ ఆఫ్ సిన్. మూడోది ప్రజెన్స్ ఆఫ్ సిన్. ఒక రోజు వస్తుంది, మనం చనిపోతాం. మనం చనిపోయిన తర్వాత పాపం చేసే అవకాశం లేదు. పాపం చేయని వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకడు చనిపోయిన వాళ్ళు, ఇంకొకడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు. వీళ్ళు మాత్రమే పాపం చేయడానికి అవకాశం లేదు. మూడోది, మనం చనిపోతే ప్రజెన్స్ ఆఫ్ సిన్ అంటే పాపపు ఉనికి నుంచి. ఇది పాపపు శక్తి, ఇది పాపపు ఉనికి. పాపపు ఉనికి అంటే పాపం చేసే అవకాశమే లేదు. రెండోది, చనిపోయినప్పుడు లేదా యేసుక్రీస్తు ప్రభువు వస్తే మనం పైకెత్తబడతాం. మనం ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేసి మహిమ శరీరాన్ని ధరించుకుని వెళ్ళిపోతాం. అప్పుడు పాపం చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి రక్షణ త్రికాలానికి సంబంధించింది. గతకాలం, ప్రస్తుత కాలం, భవిష్యత్ కాలం. ఇవి చేసిన పాపాలను దేవుడు క్షమించాడు. ఓకే, నెక్స్ట్. అంతా బాగానే ఉందన్నా. మరి పాపం చేస్తే ఏమవుతుంది? పాపం చేస్తే ముందు చూసాం, రిలేషన్షిప్ పోదు, ఫెలోషిప్ పోతుంది. కాకపోతే పాపం చేస్తే దేవుని నామానికి మనం అవమానం తెచ్చిన వాళ్ళం అవుతాం. పాపం చేస్తే జరిగే విషయం ఏంటంటే దేవుని నామానికి మనం అవమానం తెస్తాం. రెండు, శక్తి లేని క్రైస్తవులుగా మిగిలిపోతాం. పేరు క్రైస్తవులుగా ఉంటాం కానీ ఆ శక్తి మనలో ఉండదు. మనం చాలా బలహీనులుగా, చాలా శక్తిహీనంగా ఉంటాం. కాబట్టి పాపం చేసినప్పుడు దేవుని నామం అవమానం అవుతుంది. మనం సంతోషంగా జీవించలేము, రక్షణను ఎంజాయ్ చేయలేము, రక్షణ ఆనందాన్ని కోల్పోతాం. రక్షణ ఆనందాన్ని కోల్పోతాం. ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ అనేది మన నుంచి పోతుంది, కానీ రక్షణ ఉంటుంది. మనం శక్తిహీనంగా, సత్తాలేని క్రైస్తవులుగా, ఏమీ చేయలేని క్రైస్తవులుగా, చేతగాని క్రైస్తవులుగా
దేనికి పనికిరాని క్రైస్తవులుగా, దేవుని నామానికి అవమానం తెచ్చే క్రైస్తవులుగా, సంఘానికి సంఘ సేవకులకు అవమానం తెచ్చే క్రైస్తవులుగా మనం మిగిలిపోతాం. కాబట్టి రక్షణని దేవుడు మనకు ఉచితంగా ఇస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే రక్షణని భయముతో వణుకుతో కొనసాగించాలి. రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలి. దేవుడు ఖచ్చితంగా మనం రక్షిస్తాడు. ఆ రక్షణని భయంతో వణుకుతో కొనసాగించిన బాధ్యత మన మీద ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వేరే ఇంట్లోకి తీసుకెళ్తుంది. పిల్లల్ని తీసుకుని వేరే ఇంట్లో తీసుకెళ్తుంది. అప్పుడు పిల్లలు కింద పడిపోయారు. అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? తల్లి రెస్పాన్సిబిలిటీ. ఎందుకని? తల్లి నోటితో కలుసుకుని తీసుకెళ్తారు. అంటే ఆ చిన్న పిల్లలు కానీ పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? తల్లి రెస్పాన్సిబిలిటీ. ఓకే. కోతులు ఉన్నాయి కదా, కోతులు కూడా అటు ఇటు పిల్లలు తీసుకెళ్తారు. కోతులు కింద పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? చిన్న కోతి కింద పడారు. అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? పిల్లలే రెస్పాన్సిబిలిటీ. ఎందుకని? అది గట్టిగా పట్టుకోలేదు. రక్షణ కూడా రెండింటి యొక్క ఇదన్నమాట. దేవుడు నేను కాపాడతాడు. దేవుడు 100% ఆయన చేస్తాడు. రెండోది నువ్వు చేయాల్సింది కూడా నువ్వు చేయాలి. క్యాట్ గ్రిప్, మంకీ గ్రిప్. రక్షణని భయంతో వణకుతో కొనసాగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుడిది 50% ఉంటే నీది 50% ఉంది. కాబట్టి రక్షణని భయముతో వణుకుతో మనం కొనసాగించాలి. ఇంకోటి, ఒక వ్యక్తి పాపంలో పడిపోయాడు. ఆయన రక్షించబడ్డాడా లేదా మనం ఎలా కనుక్కోవాలి? ఒక వ్యక్తి పాపంలో పడిపోయాడు, రక్షణ కోల్పోయాడా, అసలు రక్షించబడ్డాడా లేదా? రక్షణ కోల్పోవడం అనే ప్రశ్న లేదని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆయన బిలీవరా కాదనేది ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు విశ్వాసి సంతోషిస్తూ పాపాన్ని చేయలేడు. విశ్వాసి సంతోషిస్తూ పాపాన్ని పాపం చేయవచ్చు. ఎట్లా? బలవంతంగా అంటే చెయ్యాలనుకున్నా కానీ చేయలేకపోతున్నా కానీ చెయ్యాలి అనే అతి కష్టం మీద చేస్తారు. సంతోషంతో మాత్రం చేయలేడు. ఒకవేళ సంతోషంతో ఎంజాయ్ చేస్తున్నాడంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అతని రక్షణనే మనం ప్రశ్నించాలి. అసలు రక్షించబడాలా లేదనేది మనం అనుమానించాలి. సపోజ్ అందరికి తెలిసిన ఎగ్జాంపుల్, ఇప్పుడు గొర్రె ఉంది, వెళ్తా ఉంది, ఒక బురదలో పడిపోయింది. బురద పడిన తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ బయటకు వచ్చి విదిలించుకుని మళ్ళీ మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి కడుక్కుని శుభ్రం చేసుకుని మళ్ళీ ఆ బురదలో పడకుండా ఉండడానికి సాయశక్తులు ప్రయత్నం చేస్తారు. అదే మనకు తెలుసు, ఒక పంది ఉంది, అది బురదలో పడ్డది. బురదలో పడిన తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ మంచినీళ్ళు కలిసి కడుక్కుంటుందా? అక్కడే ఎంజాయ్ చేస్తారు. చాలా కాలం కాదు, అక్కడే ఉండదు. అంటే రక్షించబడిన వ్యక్తి గొర్రె లాంటి వాడు. ఆయన కనుక పాపం చేస్తే ఎక్కువ కాలం దానిలో ఉండలేడు. దేవుని వాక్యం చెప్పినప్పుడు, దేవుని సేవకులు మాట్లాడినప్పుడు, బైబిల్ చదివినప్పుడు వచ్చి మరలా సరి చేసుకుని జీవితాన్ని మరలా రైట్ డైరెక్షన్లో తీసుకుని వెళ్తాడు. అదే రక్షించబడిన వ్యక్తి ఆయన పాపంలో కొట్టుకుపోతూ ఉంటాడు, కొనసాగుతూ ఉంటాడు. బిలీవర్ అని చెప్పుకుంటూ నెలల తరబడి సంవత్సరాల తరబడి పాపం ఉన్నాయంటే ఇక మనం ఆ వ్యక్తిని ఖచ్చితంగా అనుమానించాల్సిందే. ఆయన రక్షణ సరైంది కాదు. ఆయన రక్షణ పొందలేదు. రక్షణ పొందినట్టు చెప్పుకుంటున్నాడు, రక్షణ పొందినట్టు నటిస్తున్నాడు అంతే. కాబట్టి అది విషయం. పాపాన్ని సంతోషంతో చేయలేడు. చివరిగా కొన్ని విషయాలు చూసి ముగిద్దాం. రక్షణ పొందిన వ్యక్తి ఏం చేయాలి? దేవుడు తండ్రి కాబట్టి తండ్రి మాట వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాట వినాలి. బైబిల్లో దేవుడు చాలా విషయాలు రాయించాడు. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఈ లోకంలో ఎలా ఉండాలని. అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని మాటలను వినాలి. రెండోది, బైబిల్ మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు
ప్రేయర్. మనం దేవునితో మాట్లాడాలి. మన సమస్యలు, మన ప్రాబ్లమ్స్ దేవునికి చెప్పాలి. దేవుడు చెప్పినప్పుడు దేవుడు మన సహాయాన్ని చేస్తాడు. మూడోది, సంఘానికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళాలి. సంఘ జీవితం. సంఘానికి రావాలి. చాలా మంది ఏం చెప్తారంటే, అన్న నేను రక్షించబడ్డాను, నాకు నేనుగా ప్రే చేస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళదని చెప్తారు. అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు రక్షించబడలేదో అసలు డౌట్. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సంఘంలో ఉండమని, సహ విశ్వాసంతో ఉండమని చెప్పాడు. చాలా మంది ఏం చెప్పారు అంటే, మేము ఏ సంఘానికి వెళ్ళాం అని మేము బిలీవర్స్ అని చెప్తారు. చాలా మోసం అది. సంఘానికి రావాలి. ఇంకోటి ఫెలోషిప్ అని చెప్పాం కదా, ఇక్కడ ఫెలోషిప్, దేవునితో సహవాసం ఉండాలి. ఇక్కడ సహ విశ్వాసంతో సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం చేయాలి. సంఘంలో ఉన్న సంఘ సభ్యులతో చేయాలి. ఇక్కడ ఇంకో మోసం ఏంటంటే జరిగేది, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునితో సహవాసం చేయకుండా, బైబిల్ చదవకుండా, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోకుండా కొంత బ్యాచ్ ఉంటారు. కొంతమంది బ్యాచ్ వీళ్ళు ఇక్కడ ఉంటారు కానీ పర్సనల్గా వాళ్ళకి దేవునితో సహవాసం ఉండదు. దేవునితో సమయం గడపకుండా నువ్వు సంఘ విశ్వాసంతో ఎంత సమయం గడిపినా వేస్ట్ అది. ప్రైమర్లీ మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. చూద్దాం, యోహాను రాసిన మొదటి పత్రిక. 3వ అధ్యాయం. మొదటి అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దాన్ని విని దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది. తర్వాత చెప్తే బిలీవర్స్తో కూడా ఉంది. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, సహవాసం ముందు దేవునితో ఉండాలి. సహవాసం దేవునితో లేకుండా దేవుని పిల్లలతో నేను సహవాసం చేస్తానంటే అది కూడా పెద్ద మోసం. ప్రైమరీగా అసలు నువ్వు దేవుని నమ్ముకోకుండా దేవుని బిడ్డలతో నువ్వు సహవాసం చేయలేవు. కాబట్టి సహ విశ్వాసులతో సహవాసం ఉండాలి. ఫెలోషిప్ విత్ యువర్ గాడ్ అండ్ ఫెలోషిప్ విత్ యువర్ ఫెలో బిలీవర్స్. దేవునితో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం. కానీ దేవుని బిడ్డలతో సహవాసం చేయడం ద్వారా జరిగేదంటే, మళ్ళీ మనం ఒకవేళ దేవునితో సహవాసాన్ని కోల్పోతే మళ్ళీ దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. పాపం చేసినప్పుడు సంఘం మానేయకూడదు. పాపం చేసినప్పుడు సంఘానికి వస్తే దేవుడు నీ విశ్వాసం ద్వారా నీతో మాట్లాడతాడు. మరలా మాట్లాడినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అదే అని చెప్పేసి నాకు దేవునితో సంబంధం లేదు, నేను దేవుని బిడ్డలతో సహవాసం ఉంటాను అనేది మోసం. కానీ సమవిశ్వాసంతో మనకి సహవాసం కావాలి. దాని ద్వారా మన దేవుని దగ్గర రావడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి దేవునితో ఫెలోషిప్ ఉండాలి, దేవుని బిడ్డలతో ఫెలోషిప్ ఉండాలి. తర్వాత చర్చ్లో చేయాల్సింది ఇంకేం చేయాలి? ప్రతి సండే మనం ఏం చేస్తాం? ఆరాధన. మనకు అపోస్తల కార్యము 2:42 ఉంటుంది. అక్కడ ఇది ఖచ్చితంగా ఉండాలి. ఆయన చెప్తాను. ఫస్ట్ బోధ, గుర్తుపెట్టుకోండి, అపోస్తుల బోధ. అపోస్తుల బోధ. రెండోది సహవాసం. మూడోది నాలుగు ప్రార్థన. ఈ 4 జరగాలి. అవి 4 జరగబోతుంది చర్చ్ కాదు, అక్కడ జరిగేది ఆరాధన కూడా కాదు. అపోస్తల బోధ ఉండాలి. రైట్ డాక్ట్రిన్. యేసుక్రీస్తు ఏం బోధించాడు, శిష్యులు ఏం బోధించారు, అపోస్తలు ఏం బోధించారు, రైట్ డాక్ట్రిన్ ఉండాలి. ఇప్పుడు టీవీలో వచ్చే డాక్ట్రిన్లో 90%, 95% అంతా ఫాల్స్ డాక్ట్రిన్. కాబట్టి టీవీలో చూసే ప్రతిసారి వాళ్ళు చెప్తుంది కరెక్టా లేదనేది మనం ఖచ్చితంగా చూడాలి. రెండోది సహవాసం ఉండాలి.
డిజిటల్ చర్చెస్ అని వచ్చినాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, జూమ్లో ఉంటారు, జూమ్ చూస్తారు, యూట్యూబ్ చూస్తారు, క్లోజ్. వాక్యం ఏదో అయిపోయిందండి. సహవాసం ఎవరితోటి? ఫెలో బిలీవర్సే లేదు. ఫెలో బిలీవర్స్తో వాళ్ళు నేర్చుకునేది లేదు, ఫెలో బిలీవర్స్తో సహవాసం చేసేది కూడా లేదు. అది చాలా భయంకరమైంది. అప్పుడు కోవిడ్ టైంలో బయటకు వెళ్ళిన టైంలో జూమ్ ప్రేయర్స్ ఉపయోగపడ్డాయి. వినొచ్చు, యూట్యూబ్లో వినొచ్చు, కానీ చర్చ్ మానేయకూడదు. అది కనుక చేస్తే చాలా డేంజర్. డిజిటల్ చర్చ్లు తెర మీద చూపిస్తాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన చెప్తాడు, ఆయన ఎక్కడ ఉంటాడు. అది కూడా చాలా భయంకరమైనది. అసలు మనమేమో తెలియకుండా, మన గురించి, మన బాధలు ఏంటో తెలియకుండా, మన సమస్యలు ఏమో తెలియకుండా వాళ్ళు మనకు వాక్యాన్ని చెప్పలేదు. మూడోది రొట్టె విరుచుతారు. ఇది సంఘంలో మాత్రమే చేస్తారు, ఏ ఆర్గనైజేషన్లో కూడా చేయలేదు. మేము యూఈఎస్ఐ స్టూడెంట్ మినిస్ట్రీ చేస్తాం, అక్కడ రొట్టె విరవడం ఉండదు. ఎందుకంటే సంఘం కాదు. రొట్టె విరవడం అనేది సంఘంలో మాత్రమే చేస్తారు. దేవుడు సంఘానికి ఇచ్చిన ఆధిక్యత అంటే ఆరాధన. ఈ రొట్టె విరిచినప్పుడు నువ్వు ఆరాధన చేయాలి. చాలామంది ఆరాధన చేయరు, నోరు తెరిచి దేవుడిని స్తుతించరు. వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నువ్వు రక్షించబడిన వ్యక్తి అయితే నువ్వు నోటితో ఒప్పుకోవాలి, హృదయం అందు విశ్వసించాలి. నువ్వు దేవుడిని ఆరాధించలేదంటే నువ్వు రక్షించబడ్డావో లేదో నువ్వు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. రక్షించబడిన వాళ్ళు ఖచ్చితంగా నోరు తెరిచి సంఘవంతుడి ముందు దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి అది చెక్ చేసుకోవడం మంచిది. మూడోది, నాలుగోది ప్రార్థన, ప్రేయర్ ఉండాలి. ఇది జరగాలి. ఇది రక్షణ పొందిన విశ్వాస జీవితంలో ఇవి ఖచ్చితంగా ఉండవలసిన విషయాలు. ఇంకా చాలా ఉన్నాయి. ఒకవేళ రక్షణ పొందకపోతే మనిషి జీవితంలో ఏం జరుగుతుందో చూసి క్లోజ్ చేస్తాం. యోహాను సువార్త రక్షణ పొందకపోతే ఏం జరుగుతుందని చూద్దాం. యోహాను సువార్త 3:36. యోహాను సువార్త అందరూ తీయండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, జీవము చూడడు కానీ. రెండే రెండు ఆప్షన్స్. రక్షించబడిన వాడికి వాడేం గలవాడు? నిత్య జీవం. రక్షణ పొందినవాడికి దేవుని ఉగ్రత. చాయిస్ మందే. నిత్య జీవం కావాలా, దేవుని ఉగ్రత కావాలా? నిత్య జీవం గల వాళ్ళు దేవునితో జీవం కలిగి ఉంటారు, పరలోకం వెళ్తారు. రక్షించబడకపోతే దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. దేవుని ఉగ్రత ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆ దేవుని ఉగ్రత నీ మీద ఉన్నప్పుడే చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావు. దేవునితో ఇక నీకు ఎప్పటికీ సంబంధం ఉండదు. కాబట్టి అసలు నీకు సంబంధం దేవునితో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నేను చాలా విషయాలు చెప్పాను. ఈ విషయాల్లో ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు వెళ్ళి ఈ నైట్ ప్రార్థన చేయండి. ప్రభా, నేను రక్షించబడ్డానా, రక్షించబడలేదా, రక్షించబడితే పాపంలో కొనసాగుతున్నానా, నేను ఈ అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరవడం, ప్రార్థన చేస్తున్నానా లేదా అనేది చాలా జాగ్రత్త ఉండాలి. ఒకవేళ రక్షించబడితే దేవుని నామానికి స్తోత్రం, నిత్య జీవం, పరలోకం వెళ్తావు. రక్షించబడకపోతే దేవుని ఉగ్రత ఉంటుంది. కాబట్టి దేవుని ఉగ్రత నుంచి రక్షించబడాలని దేవుణ్ణి నోటితో, హృదయంతో ఒప్పుకొని దేవుని సంఘంతో కలిసి ఆరాధించాలని కోరుతున్నాం. ఒకవేళ నువ్వు రక్షించబడకుండా దశమ భాగాలు ఇస్తుంటే అవి వేస్తే అది ఎటువంటిదంటే బ్యాంక్ అకౌంట్ లేకుండా నువ్వు బ్యాంకులో డబ్బులు వేస్తున్నాడు. నీకు బ్యాంక్ అకౌంట్ లేదు కానీ బ్యాంకులో వెళ్ళి డబ్బులు వేస్తున్నావు. ఆ డబ్బులు ఎటు అవుతున్నాయి ఎవరికి తెలియదు. కాబట్టి బాప్తిసం పొందినంత మాత్రాన రక్షణ పొందినట్టు కాదు. రక్షణ పొందిన వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి, కానీ బాప్తిసం పొందిన వాళ్ళందరూ రక్షణ పొందిన వాళ్ళు కాదు. అది చాలా క్లారిటీ. దశమ భాగాలు ఇవ్వాలి. రక్షించబడిన వాళ్ళు దశమ భాగాలు ఇవ్వాలి. దశమ భాగాలు ఇచ్చిన వాళ్ళంత మాత్రాన రక్షించబడినట్టు కాదు. మారిన జీవితం మనం రక్షించబడ్డామనడానికి రుజువు. చాలా మంది కన్నీళ్లు కారుస్తూ ఉంటారు, అవి చూసి రక్షించబడ్డాం అనుకుంటాం. కానీ కన్నీళ్ళు వచ్చినా రాకపోయినా నీ జీవితం మారిందా? పాపం వచ్చినప్పుడు పాపాన్ని అసహించుకుని దేవుని మాటను విధేయత చూపుతున్నావా లేదా అనేది అది మనం చెక్ చేసుకుని వాటి కోసం జీవించాలి. ఆ విధంగా ఉండడానికి, మనం రక్షణ పొందడానికి దేవుడు సహాయం చేయగలరు. ఎవరైనా ఇంకా రక్షించబడకపోతే, ఇంకా రక్షించబడే డౌట్స్ ఉంటే డౌట్స్ క్లారిఫై అవ్వాలి.
ఇంకా ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అని కూడా ఉంది, రక్షణ నిశ్చయత. దాని గురించి కూడా ఎప్పుడైనా చెప్పవచ్చు. ప్రస్తుతానికి సాల్వేషన్ గురించి చెప్పుకున్నాం. ప్రార్థన చేద్దాం, దేవుడు మనకు సహాయం చేయనట్టు ప్రార్థన చేద్దాం. మధ్యలో ఉన్న రవీంద్ర వచ్చి ప్రార్థన చేసి మనం ముందుకు నడుపుతారు. సమయం ఎక్కువైంది, కొంత ముఖ్యమంత్రం చూడాలి. మోకరించి పదవించి కలిగిస్తున్నాం. మనకున్నటువంటి కొద్దిపాటి సమయాన్ని ప్రార్థనలో గడపాలి. మనకున్నటువంటి కొద్దిపాటి సమయాన్ని ప్రార్థనలో గడపాలి. ఎత్తబడిన వాక్యం మనందరి జీవితాల్లో ఫలింపులోకి వచ్చినట్లుగా వారితో ప్రార్థించమని ప్రభు ప్రయత్నం చేస్తున్నాం. రక్షించబడాలని కానీ విశుద్ధంగా మేము చేయబడి నిత్య జీవాన్ని మేము పొందుకోవాలని ప్రభావం